తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయఢంకా మోగిస్తున్నారు. ఇప్పటివరకు వెలువడినటువంటి ఫలితాల్లో 750 మందికి పైగా సర్పంచులు గెలిచారు. ఇక బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. గులాబీ పార్టీ బలపరిచినటువంటి 220 మందికి పైగా సర్పంచులు గెలిచారు. మరొకవైపు బీజేపీ బలపరిచిన 60 మందికి పైగా సర్పంచులు విజయం సాధించారు. సెకండ్ ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 3,911 సర్పంచ్ స్థానాలు, 29,913 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరిగింది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయఢంకా మోగిస్తున్నారు. అక్కడ ఇప్పటివరకు వెలువడినటువంటి ఫలితాలు చూస్తే 750 మందికి పైగా సర్పంచులు గెలిచినట్టుగా తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, మొదటి ఫేజ్ లో లాగే రెండో ఫేజ్ లో కూడా కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? నళిని, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 18 వస్తే, అదేవిధంగా మొత్తం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలో కలిపి 42 స్థానాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 18 మంది విజయం సాధిస్తే, బీజేపీ మద్దతుదారులు 28 మంది సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నట్టుగా ప్రస్తుత లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు ఇతరులు 35 స్థానాల్లో కైవసం చేసుకున్నారు. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు 18 స్థానాలు కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 8 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 12 స్థానాల్లో గెలవగా ఇతరులు 14 స్థానాలు గెలిచిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పటి వరకు అందిన ఫలితాల మేరకు. ఇక మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ 10 స్థానాల్లో వారి మద్దతుదారులు విజయం సాధిస్తే, బీఆర్ఎస్కు కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ ఇక్కడ ఖాతా సైతం తెరవలేదు. ఇండిపెండెంట్లకు కేవలం ఒకరు గెలిచిన పరిస్థితి. ఇక నిర్మల్ జిల్లాలో 130 స్థానాలకు ఎన్నికలు జరిగితే, అందులో ఇప్పటివరకు వచ్చిన ఫలితాల మేరకు 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచారు. ఇక బీఆర్ఎస్కు కేవలం 2 స్థానాలు వాళ్ళ మద్దతుదారులు గెలిచారు. ఇక బీజేపీ ఇక్కడ ఒక స్థానం లీడ్లో ఉంది ఇప్పటి వరకు వచ్చిన దాని ప్రకారం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు, 2 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ప్రాంతాల్లోనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీ ఇప్పటి వరకు అందిన ఫలితాల మేరకు బీజేపీ మద్దతుదారులు 16 స్థానాలు కైవసం చేసుకోగా, ఇతరులు 10 స్థానాల్లో విజయ ఢంకా మోగించారు. ఇక కొమరంభీం జిల్లా విషయానికి వస్తే 114 స్థానాల్లో సర్పంచ్కి సంబంధించిన ఎన్నికలు జరిగితే 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధించగా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు 5, అదేవిధంగా బీజేపీకి సంబంధించి కేవలం 1 మాత్రమే విజయం సాధించారు బీజేపీ మద్దతుదారులు. ఇక ఇతరులు 2 స్థానాల్లో గెలుచుకున్న పరిస్థితి. అయితే కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లాలో ఫలితాలు కాస్త ఆలస్యంగా వస్తున్నాయి. ఎందుకంటే మేజర్ జీపీలు ఉన్నాయి. దీంతోపాటు కౌంటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో తక్కువ ఉన్న జీపీలకు సంబంధించిన కౌంటింగ్ సైతం ఆలస్యం కావడం, ఫలితాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు 40 స్థానాలకు పైగా ఫలితాలు వచ్చాయి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే. ఈ విధంగా నిర్మల్ జిల్లాలో మాత్రం జెడ్ స్పీడ్తో కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ఇది 7 గంటల వరకు నిర్మల్ జిల్లా పూర్తిగా సర్పంచ్ స్థానాలతో పాటు ఎంపీటీ స్థానాలకు సంబంధించిన సర్పంచ్ స్థానాలు, అదేవిధంగా ఉప సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఎన్నిక అనేది, కౌంటింగ్ అనేది పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే ముందుగా వార్డు సభ్యులు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన ఓట్లు లెక్కించిన తర్వాత గెలిచిన వార్డు సభ్యులందరూ ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఈ విధంగా రాత్రి 7 గంటల వరకు పూర్తిగా అక్కడ కౌంటింగ్ పూర్తి కావడంతో పాటు సర్పంచుల విజయం సాధించిన వారి ప్రకటించడం, అదేవిధంగా ఉప సర్పంచులకు సంబంధించిన
ఎవరు ఉప సర్పంచ్ అనేది కూడా తేలిపోనుంది. అయితే ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే 7 లేదా 8 గంటల లోపే పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ కాసేపటి క్రితమే ప్రకటించారు. ఇక్కడ సైతం జోరుగానే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. చిన్న జీపీల్లో ఇప్పటికే ఫలితాలు అయితే వెల్లడైన పరిస్థితి. మేజర్ జీపీల్లో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరో 2 గంటల్లో పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. నళిని. రైట్ సారంగపాణి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 780 మందికి పైగా సర్పంచులు గెలిచారు. ఇక బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. గులాబీ పార్టీ బలపరిచిన 240 మందికి పైగా సర్పంచులు గెలిచారు. మరోవైపు బీజేపీ బలపరిచిన 80 మందికి పైగా సర్పంచులు విజయం సాధించారు. సెకండ్ ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 3,911 సర్పంచ్ స్థానాలు, 29,913 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరిగింది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ప్రస్తుతం వరంగల్లో మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దూకుడు చూపిస్తోంది. సో మీ అప్డేట్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇప్పటికీ 160కి పైగా ఫలితాలు వెల్లడైనాయి. ఈ 160 ఫలితాల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను కనుక చూసుకుంటే కాంగ్రెస్ కొంత ముందంజలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కి 107 స్థానాలు ఇప్పటికే గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్ 40 స్థానాలలో కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఎక్కడ కూడా కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉంది. మరొక వైపు 17 స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇతరులు గెలుచుకున్నారు. మొత్తంగా కొంత కాంగ్రెస్ దూకుడైతే కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 105 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఫలితాలు వెల్లడిస్తున్నారు. రెండో దశలో జరుగుతున్నటువంటి ఫలితాల్లో మొత్తం 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా దాదాపుగా 57 స్థానాలకి ఏకగ్రీవమే. మిగిలినటువంటి 507 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాల్లో ఇప్పటికీ సగానికి పైగానే ఫలితాలు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో 7 గంటల వరకు 400 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే 2000 లోపు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఫలితాలు రావడానికి కోసం ఈసారి అధికారులు ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. మొన్న మొదటి విడత జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం ఒక టేబుల్లోనే కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. కానీ అప్పుడు జరిగినటువంటి ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇప్పుడు ఏం చేశారంటే 2 దశల్లో 2 టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరొక వైపు 5,000కు పైగా కనుకుంటే అవసరమైతే 3 టేబుల్ కూడా ఏర్పాటు చేసి ఫలితాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో సంబంధించి మొత్తం 507 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి 400 గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాలన్నీ కూడా సాయంత్రం 7-7:30 లోపు వస్తాయి. ఆ తర్వాత మిగిలినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు మాత్రం 10 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం గీసుకొండ దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ దగ్గర వార్డుల వారీగా కౌంటింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత సర్పంచ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా ఇక్కడ కనీసం ప్రారంభం కాలేదు. ఇప్పటికీ ఇందులో 13 వార్డులు ఉంటే ఇప్పటికీ 10 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలినటువంటి సర్పంచ్ కౌంటింగ్ ప్రక్రియ జరగడం కోసం 3 టేబుల్ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రం కనీసం 8 నుంచి 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక మనం జిల్లాల వారీగా కనుక తీసుకుంటే హన్మకొండ జిల్లాలో 73 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అందులో కాంగ్రెస్ 12 గెలిచింది, బీజేపీ 4 గెలిచింది, స్వతంత్రులు 2 గెలిచారు. భూపాలపల్లి జిల్లాలో కనుక చూసుకుంటే 85 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 24 కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉంటే గెలుపొందితే బీఆర్ఎస్ 8 స్థానాలకు సంబంధించినటువంటి మద్దతుదారులు విజయం సాధించారు. అక్కడ ఇండిపెండెంట్ ఒకరు విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనగామ జిల్లాలో 79 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ జరిగితే కాంగ్రెస్ 9 గెలిచింది, బీఆర్ఎస్ 7 గెలిచింది, బీజేపీ అక్కడ కనీసం ఓపెనింగ్ చేసుకోలేదు. ఇండిపెండెన్స్ 4 అభ్యర్థులు విజయం సాధించారు. మహబూబాబాద్ జిల్లాలో కొంత పోటీ స్పష్టంగా కనిపిస్తుంది. 29 కాంగ్రెస్ అభ్యర్థులు మద్దతుదారులు విజయం సాధిస్తే అక్కడ బీఆర్ఎస్ స్థానాలకు సంబంధించినటువంటి 11 అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్రులుగా 5 స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ములుగు జిల్లాలో
52 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలిస్తే బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అలాగే స్వతంత్రులు 2 స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ జిల్లాలో 18 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ 8 స్థానాల్లో విజయం సాధిస్తే స్వతంత్రులు 3 స్థానాల్లో గెలిచారు. ఇలా ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఓట్లు అయిపోయిన తర్వాత కొంత ఆలస్యం అవుతున్నటువంటి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎక్కువ వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా 5,000 జనాభా ఉన్న దగ్గర టేబుల్స్ పెంచడం వల్ల త్వరగా పూర్తి అయ్యేటువంటి నిర్ణయం తీసుకున్నారు. 10 గంటల లోపే ఫలితాలు ఇవ్వాలని భావిస్తున్నారు. తొలి దశలో జరిగినటువంటి ఎన్నికల్లో 12 గంటల వరకు కూడా కొన్ని గ్రామ పంచాయతీల్లో ఫలితాలు రాలేని పరిస్థితి కాబట్టి దాన్ని కొంత తొందరగా వాటిని తగ్గించాలి. ఆ సంఖ్యను తగ్గించి ఇబ్బంది పడకుండా ఉండాలి. రిజల్ట్ ఆలస్యం అవుతున్న మేరకు కొంత ఒత్తిడి పెరుగుతుందని భావించినటువంటి అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఫలితాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇలా ఓవరాల్ గా తీసుకుంటే కంప్లీట్ గా 12 గంటల్లో అంటే రాత్రి 10కి 10:30 లోపు మొత్తం ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 400 గ్రామాలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా 8 గంటల లోపే వస్తాయి. ఆ తర్వాత 10-11 గంటల ప్రాంతంలో మిగిలినటువంటి మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వేగవంతం జరుగుతుంది. ఇదే టైంలో గెలిచిన వాళ్ళు అలాగే మరొక వైపు ఓడిన వాళ్ళు ఉన్నటువంటి ఉత్సవాలు కానీ ఇట్లాంటి వాటి మీద కొంత కండిషన్ పెట్టారు. ర్యాలీలు కానీ విజయోత్సవ ర్యాలీలు లేవని చెప్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా మెజార్టీకి సంబంధించినటువంటి మొదటి దశలో కొంత టై అయినటువంటి పరిస్థితులు అలాగే తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి పంచాయతీల సంఖ్య ఎక్కువ కనిపించింది. కానీ సెకండ్ విడతకు వచ్చేటప్పటికి ఆ పరిస్థితులు అయితే ఇంకా రాలేదు. ఎక్కడికి గ్యాప్ ఎక్కువనే ఉంది. ఎక్కడ కూడా అంటే దగ్గరగా వచ్చి కౌంటింగ్ లో రీకౌంటింగ్ చేసేటువంటి పరిస్థితులకు ఇప్పుడైతే రాలేదు. కాబట్టి 10 గంటల వరకు వస్తున్నటువంటి ఫలితాలు కొంత ఉత్కంఠ రేపుతున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉంటాయని అనుకున్నటువంటి ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఫలితాలన్నీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఓవరాల్ గా ఫలితాలు రావడానికి 11 గంటలకు అవుతుంది. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు 8 నుంచి 8:30 ప్రాంతంలో పూర్తి వెలువడే అవకాశం ఉంది. సుమారు 400 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు 8 నుంచి 8:30కి వచ్చే అవకాశం ఉంది. దేవి. ఆల్ రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎంతమంది విజయం వరించింది, అలాగే బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంటి? విజయోత్సవ వేడుక కొనసాగుతుంది. ప్రధానంగా ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. పూర్తి స్థాయి ఫలితాలు రాకపోయినప్పటికీ గ్రామాల్లో ఎక్కడికక్కడ వార్డులు ఫలితాలు రావడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కేరింతలతో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 157 స్థానాలకి ఎన్నిక జరగా మొత్తం కూడా 23 ఏకగ్రీవమయ్యాయి. అయితే ఈ రోజు జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి కాంగ్రెస్ 17, టీఆర్ఎస్ 4, సిపిఐ 1, స్వతంత్రులు 1 గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి ఖమ్మం జిల్లాలో మొత్తం 183 గ్రామ పంచాయతీల్లో గాను ఇప్పుడు 17 కాంగ్రెస్ గెలుపొందింది. టీఆర్ఎస్ 2, సిపిఐ 2, సిపిఎం 2, సిపిఐ ఎమ్మెల్యే 1 గెలుపొందడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు ఉదయం పోలింగ్ జరిగిన తర్వాత మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొంత రిజల్ట్స్ బయటికి వస్తున్నాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం 2 జిల్లాల్లో కాంగ్రెస్ అయితే తన హవా కొనసాగిస్తుంది. కాంగ్రెస్ కి అత్యధికంగానే సీట్లు అంటే సర్పంచ్ స్థానాలు వార్డులు వస్తున్నాయి. అయితే వార్డుల ఎంపిక ప్రక్రియను ఈసారి కొంత వేగవంతం చేశారు. ఇంతకు ముందు ఒక్కొక్క వార్డుని అంటే ఒక్క వార్డుని కౌంటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఆ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉంటే 7 వార్డులు ఒకసారి, మరొక 7 వార్డులు ఒకసారి ఈ విధంగా చేసుకొచ్చారు. పాలేరు నియోజకవర్గంలో మొత్తం కూడా నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలు కూసుమంచి, అదేవిధంగా నేలకొండపల్లి, ముదిగొండ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 5,000 నుంచి 7,000 ఓట్ల వరకు ఉన్నాయి. వీటికి సంబంధించి అంటే ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే మేజర్ గ్రామ పంచాయతీల మీద దృష్టి పెట్టారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో. అంటే
గెలుపొందిన అభ్యర్థులు బయటకు వచ్చిన తర్వాత బాంబులు కాలుస్తూ తమ హవా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలుగా ఎవరు కూడా జెండాలు పెట్టినప్పటికీ, రాజకీయ పార్టీలు జెండాలు పెట్టినప్పటికీ వ్యక్తులుగా విజయాలు సాధించారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజయం అంతా కూడా సిపిఎం పార్టీకి సంబంధించింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో సిపిఎం బీఆర్ఎస్ పలు చోట్ల అంటే ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల వల్ల ఈసారి కొంత మేరకు సిపిఎం లబ్ధి పొందిందని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల అంటే సిపిఎం బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్కి బలహీనమైన అంటే తక్కువ రిజల్ట్స్ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలను చూస్తే అయితే ఫలితాల్లో అగ్రస్థానం కాంగ్రెస్ కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్కు కొంత ఖమ్మం జిల్లాలో ప్రయోజనం కలిగింది. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ కాంగ్రెస్ కలిసి ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా కాకుండా విడివిడిగా పోటీ చేస్తున్నారు. దీంతో చీల్చుకుంటున్నారు. సిపిఐ కాంగ్రెస్ పోటాపోటీన తమ కొత్తగూడెం నియోజకవర్గంలో అంటే కొత్తగూడెం, పాల్వంచ, చుంచుపల్లి ఈ నియోజకవర్గంలో పోటాపోటీగా రిజల్ట్స్ మాత్రం అంటే రెండు పార్టీలు సమానమైన రిజల్ట్స్ వస్తున్న పరిస్థితి. అయితే సిపిఐ ఏకపక్షంగా అంటే ఒంటరిగా పోటీ చేసినప్పటికీ అత్యధిక స్థానాలు సంపాదించుకోవడంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్కి పెద్దగా నాయకుడు లేనప్పటికీ కాంగ్రెస్ కూడా భారీగానే మంచిగానే సీట్లు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో రిజల్ట్స్ రావాల్సి ఉంది. అయితే రాత్రి దాదాపుగా 8 గంటల వరకు ఈ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి. మొత్తం మీద రిజల్ట్స్ అనుకూలంగా వచ్చిన వాళ్ళు మాత్రం విజయోత్సవాలతో మునిగిపోయి ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం జిల్లా నుంచి. ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో ఫలితాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 519 గ్రామ పంచాయతీలకి జరిగినటువంటి రెండవ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఫలితాల కోసము ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా ఉత్కంఠగా ఓటర్లు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో గమనించవచ్చు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో 565 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈరోజు ఉదయము 519 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పలు మైనర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడవుతున్నాయి. మరికొన్ని చోట్ల వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెలువడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇక ఫలితాల విషయానికి వస్తే ఇనానమస్గా అయినటువంటి 46 గ్రామ పంచాయతీల్లో సింహభాగం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ఉన్నారు. కేవలము ఒక 5 నుంచి 10 వరకు మాత్రమే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఇక ఫలితాల్లో ఇప్పటివరకు వెలువడినటువంటి ఫలితాల్లో సైతము సింహభాగము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పలు చోట్ల బీఆర్ఎస్ కొన్ని మండలాల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. మరికొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు సైతం గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక జిల్లాల వారీగా ఒకసారి పరిశీలించినట్లయితే మహబూబ్ నగర్ జిల్లాలో 151 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ఇక మిగిలినటువంటి 142 గ్రామ పంచాయతీలకి ఉదయం పోలింగ్ జరిగింది. ఇక్కడ కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఒక 15 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో సింహభాగం అంటే దాదాపు 13 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపొందినటువంటి సిచ్యువేషన్ మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో కనిపిస్తూ ఉంది. ఇక నారాయణపేట జిల్లా విషయానికి వస్తే మొత్తం 95 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ అయింది. 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 85 గ్రామ పంచాయతీలకి ఉదయం ఎన్నిక జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ మైనర్ గ్రామ పంచాయతీలు ఆయా తండాలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఒక 8 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. 2 చోట్ల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందినటువంటి సిచ్యువేషన్ నారాయణపేట జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇక గద్వాల విషయానికి వస్తే గద్వాలలో మొత్తం 74 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతము 56 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగా వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన వాటిలో 15 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ఉన్నారు. ప్రధానంగా మల్దకల్ మండలంలో విషయానికి వస్తే
ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి వర్గము మరియు సరిత వర్గాలుగా చీలి ఇద్దరు పోటీ చేసినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇనానమస్ అయినటువంటి వాటిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే ఎక్కువ మంది ఉన్నట్లుగా మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇక వనపర్తి విషయానికి వస్తే 94 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 89 గ్రామ పంచాయతీలకి ఉదయం ఎన్నిక జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా కొత్తకోట, మదనాపురము, ఆత్మకూరు, అమరచింత ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ బెల్ట్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే మెజార్టీగా గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 151 గ్రామ పంచాయతీలకు గాను 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక 85 గ్రామ పంచాయతీల ఎన్నిక జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. మొత్తం మీద ఓవరాల్గా ఒకసారి చూసినట్లయితే ఇనానమస్ అయినటువంటి వాటిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలుపొందారు. ప్రస్తుతం ఫలితాలు వచ్చే వాటిల్లో కూడా ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మొదటి విడతలో కూడా కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్గా ఉంది. రెండో విడతలో కూడా కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్గానే ఉన్నదని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఉత్కంఠభరితమైనటువంటి సిచ్యువేషన్ మనకి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తూ ఉంది. మేజర్ గ్రామ పంచాయతీలు సైతము అధికార కాంగ్రెస్ పార్టీ వారే కైవసం చేసుకుంటున్నారు. పలు చోట్ల బీజేపీ వాళ్ళు, పలు చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు సైతం గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఫలితాలు రావడము, దాంతోపాటు ఉప ఎన్నిక సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తయ్యేసరికి దాదాపు 10-11 కూడా అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మేజర్ గ్రామ పంచాయతీల్లో అదనంగా టేబుల్స్ వేసి కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నారు. వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. వీడియో సందీప్తో హైమద్, ఎన్టీవీ, సిసికుంట నుంచి. మేజర్ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. అసలు ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి అప్డేట్ వస్తుందో ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. తుది ఫలితం వచ్చేంత వరకు కూడా ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? అసలు ఎలక్షన్ కమిషన్కు ఏం అప్డేట్ వస్తోంది? రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు రెండో విడతలో 85.76% మాత్రం పోలింగ్ నమోదైంది. ఇలా అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా అయింది. 92% పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 76% పోలింగ్ నమోదైంది. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 3,911 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 29,000 పైచిలకు వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంత ఆలస్యంగా అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఎవరైతే 1 గంట తర్వాత క్యూ లైన్ లో నిల్చున్నారో వారందరికీ కూడా ఓటేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కాబట్టి ఆ ప్రక్రియ ముగిసేసరికి కొంచెం ఆలస్యమైంది. ఆ తర్వాత అది 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సింది. కొంత ఆలస్యంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తుంది. చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో చిన్న గ్రామ పంచాయతీల్లో తొందరగా రిజల్ట్స్ వెంటనే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే బ్యాలెట్ బాక్స్ లను ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉండే బ్యాలెట్స్ అన్నింటినీ కూడా 25 బండిల్స్ కట్టి సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. అందులో సర్పంచ్కి సంబంధించి కావచ్చు, వార్డు మెంబర్లకు సంబంధించిన ఓట్లన్నింటినీ కూడా సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. సెగ్రిగేట్ చేసిన తర్వాత వాటిని కౌంట్ చేయడం కొంత ఆలస్యంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఫలితాలు కొంత ఆలస్యంగా వెల్లడవుతున్నాయి. 3,911 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు పూర్తిగా ఈ రోజు రాత్రి వరకు కూడా విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా వరకు మనం చూసాం. మొదటి విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం ఒక టేబుల్ మీద మాత్రమే కౌంటింగ్ జరిగేది. ఈ ఓట్లకు సంబంధించి ఓట్లన్నింటినీ కూడా ఒకే టేబుల్ మీద మాత్రమే లెక్కించారు. తద్వారా రెండో రోజు కూడా ఓట్లను లెక్కించడానికి సమయం పట్టింది. చాలా టైం తీసుకున్నది. కాబట్టి ఇప్పుడు అలాంటి సమయం వృధా కాకుండా ఉండడం కోసం ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం
అవసరమైతే అంటే ఓటర్ల ఎక్కువగా ఉన్న దగ్గర కావచ్చు, పోలింగ్ ఎక్కువ అయిన దగ్గర వెంటనే 2 టేబుల్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఇంకా ఎక్కువ ఉంటే పోలింగ్ ఎక్కువ అయిన దగ్గర 3 టేబుల్లను కూడా ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కాబట్టి కొంచెం త్వరగానే రౌండ్స్ పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇందులో 1, 2, 3 టేబుల్ల మీద జరుగుతున్న కౌంటింగ్ ఏదైతే ఉందో అది కొంచెం ఫాస్ట్ గా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో చాలా వరకు ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వెంటనే వార్డు సభ్యులతోటి ఉప సర్పంచ్ కు సంబంధించిన ఎన్నికను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉప సర్పంచ్ ఎన్నిక కంప్లీట్ అయిపోతేనే పంచాయతీ ఎన్నికల కంప్లీట్ అయినట్టుగా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు అయితే ఆయా జిల్లాలకు కావచ్చు, ఆ జిల్లాల పరిధిలో పనిచేస్తున్న ఎన్నికల అధికారులకు సూచన చేయడం జరిగింది. పరిస్థితులకు అనుగుణంగానే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఇప్పటికీ కొన్ని పంచాయతీల ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుంటే అక్కడ అందరినీ చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే కొంత ఆలస్యంగా జరుగుతుందని ఏజెంట్లు గగ్గోలు పెట్టడం కావచ్చు, అదేవిధంగా కొన్ని ఓట్లను గుర్తించే దగ్గర కొంత తికమక పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం ఉదయం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తిలో ఒక వార్డుకు సంబంధించి అసలు పోటీ చేస్తున్న అభ్యర్థికి సంబంధించిన గుర్తే లేకుండా పోయింది. దాదాపు 58 మంది ఓట్లు వేసిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న ఓటర్లు చెప్పడంతో ఆ క్యాండిడేట్ కూడా గుర్తించి అప్పుడు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావడంతో వెంటనే మళ్ళీ ఆ పోలింగ్ ప్రక్రియను ఆపేసి మళ్ళీ కొత్తగా ఆ పోలింగ్ సంబంధించిన పత్రాలు, బ్యాలెట్ పత్రాలు అన్నింటినీ కూడా మళ్ళీ ముద్రించి తీసుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా కొన్ని కన్ఫ్యూజన్స్ జరుగుతున్నాయి, కొంత ఆలస్యం అయితే జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నైట్ వరకు కూడా పూర్తి స్థాయి 3911 స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో చూసాం, అంటే మొదటి విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే 84.72% పోలింగ్ నమోదైంది. అందులో కూడా దాదాపు 2000 పైచిలుకు స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత 1300 పైచిలుకు స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపుగా 900 పైచిలుకు స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినట్టుగా కూడా తెలుస్తుంది. సుమారుగా 350 వరకు కూడా స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినట్టుగా కూడా తెలుస్తుంది. ఇతరులకు కూడా ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీకి సంబంధం లేకుండా జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి ఇందులో పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే బలపరిచారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. చాలా వరకు కొన్ని అండర్స్టాండింగ్స్ మధ్య వారంతా కూడా ఇతరులుగా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇతరుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని కూడా చెప్పవచ్చు. ఈ పూర్తి రిజల్ట్ వచ్చేసరికి ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దేవి. ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.